నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మాజీ ప్రధాని సేవలను కొనియాడిన సీఎం అధికార విపక్షాల సభ్యులు గుంటూరు జిల్లా ఎల్లమంద గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాపై పెట్టిన అక్రమ కేసుల విధానమే నిన్ను వెంటాడుతోంది మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో కందికొత్తల ఉత్సవాలు గిరిజన ప్రజలతో కలిసి దింసా నృత్యాలు చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక డీటెయిల్స్కి వెళ్తే దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారని కూడా చెప్పారు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశానికి సేవలు అందించారని తెలిపారు 1991 నుండి 96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరులూదారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారు సానుభూతి తెలియజేస్తుంది అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఇక నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారుల సమస్యలు తెలుసుకొని మాట్లాడే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలిపారు కేవలం ఎల్లమంద గ్రామం వరకే సీఎం పరిశీలించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి చెప్పారు ఆ రోజున నాపై నువ్వు పెట్టిన అక్రమ కేసు విధానమే నిన్ను వెంటాడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నానిపై ఫైర్ అయ్యారు మచిలీపట్నంలో మంత్రి మాట్లాడుతూ భార్యని అడ్డం పెట్టుకొని సింపతి పొందే ప్రయత్నాలు ఫలించవన్నారు
ఆ రోజున తన పక్కన ఉన్న చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్లి తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టి తనపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపావన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులేని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? రత్తుకోరు మాటలు మాట్లాడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్ లో జరిగిన కందికొత్తల ఉత్సవాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే జగదీశ్వరి గిరిజన ప్రజలతో కలిసి దింసా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను కాపాడుతూ మరింత జీవనోపాధి పొందుతూ ఇటువంటి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి డిఎస్సి కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేక రకమైన స్కిల్ డెవలప్మెంట్, ముఖ్యంగా గుమ్మలక్ష్మీపూర్లోనే కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం ఒక కోచింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా శాంక్షన్ చేయించాం. సో ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా ఏనుగుల సమస్య ఇలా చాలా కొన్ని ఉన్నాయి. కంటైనర్ హాస్పిటల్స్ కూడా త్వరలో 2 చోట్ల ప్రారంభించడం జరుగుతుంది. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. దానికి గిరిజన సోదరులు కూడా చాలా మంది చాలా విధంగా మనకు సహకరిస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా ఈ సంప్రదాయాలను కాపాడుతూ వారికి మరింత జీవనోపాధి కల్పిస్తూ ఈ పండుగల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని వీధి విక్రయ వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీనేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో FSSAI, భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఏపీ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాలపై చిరు వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కల్లి నూలెలు నాణ్యత లేని ఆహార పదార్థాలు ఉపయోగించకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి వీధి వ్యాపారి తీసుకోవాలన్నారు. और अधिक जीवंत खाद्य संस्कृति की दिशा में एक नई पहल की यात्रा की शुरुआत कर रहे हैं। भोजन हमें एकजुट करता है और इसके माध्यम से हम दुनिया से जुड़ने का अनुभव भी करते हैं। भारत में स्ट्रीट फूड एवं स्ट्रीट फूड वेंडर्स हमारी खाद्य संस्कृति का एक अभिन्न एवं अति महत्वपूर्ण हिस्सा है, जो हमारे क्षेत्रीय स्वाद और परंपराओं को दर्शाते हुए विविध स्वादिष्ट विकल्प प्रदान करता है। भारत सरकार के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में देश भर में खाद्य सुरक्षा बढ़ाने के लिए हम सभी प्रतिबद्ध है। हमारी सरकार नागरिकों के अच्छे स्वास्थ्य के लिए
सुरक्षित और स्वच्छ भोजन तक आसान पहुंच, खाद्य व्यवसाय की स्वच्छता, विश्वसनीयता में सुधार, स्थानीय रोजगार, पर्यटन और अर्थव्यवस्था को बढ़ावा देने के लिए देश के लगभग 100 जिले यानी 100 डिस्ट्रिक्ट में फूड स्ट्रीट स्थापित किए जा रहे हैं। साथियों, हम स्ट्रीट फूड वेंडर्स को सशक्त बनाना चाहते हैं, जिससे वो अर्थ ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే ప్రజలపై విద్యుత్ భారాలు పడ్డాయని ఎమ్మెల్యే జగదీశ్వరి ఆరోపించారు. వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు మీరే ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 సార్లు విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రజలపై మోపారని ఆమె ఆరోపించారు. పరిపాలనలో మరి ఏ విధంగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాళ్ళే పెంచి వాళ్ళే ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్నిసార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు? అంటే 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఏ విధంగా పెంచామని చెప్పి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పైచిలకు అవుతుంది నెలలు. కాబట్టి 5 సంవత్సరాల్లో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మరి అలాగే రైతులపై భారం మోపి మరి ఈ రోజు చూసుకుంటే నిన్నటికి అన్ని దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అసలు ఏ విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు? అసలు అంటే మీరు పెంచిన దానికి మీరే అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు కూడా అంటే ఏంటి గతంలో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే పెంచారు కదా అని నవ్వుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతులపై ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు, తర్వాత ప్రతి ఇంటికి ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచారు అనేది మీకు తెలీదా? మరి గతంలో చూసుకుంటే మరి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు మరి ఎన్నిసార్లు పెంచారనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి, ఎన్నిసార్లు పెంచారనేది. కాబట్టి ఒకటే తెలియజేసుకుంటున్నాం, గుంటూరు జిల్లా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31న రాత్రి 11 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న దుకాణాలు, ఈవెంట్స్ 1 గంట వరకు ఉంటాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, మద్యం తాగడం, డ్రంక్ అండ్ డ్రైవ్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clockకి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్నీ కూడా. ఎవరెవరు ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి అండి వాళ్ళు అన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్ కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్ కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇనఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళ ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇదన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్ గేట్ ఇన్ ఫ్రంట్ తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్ అన్ని కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైం స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్ లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాము సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ప్రజలకి ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్ గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ పోలీస్ కి, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వెహికల్ నడపడము కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈ రోజే ఫస్ట్ మన మీడియా
రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ తుగ్లక్ పాలన సాగించి మళ్లీ విద్యుత్ ఛార్జీలపై నిరసనలు చేయటం హాస్యాస్పదమని ఒంగోలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఏ ముఖం పెట్టుకుని నిరసనలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని రోడ్డెక్కి ధర్నా చేయటం ప్రారంభించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా? 6 నెలలు కాలేదు, మీరు అధికార దాహం ఇంకా మీకు తీరలేదా? అంత అధికార దాహం పెట్టుకొని అప్పుడే రోడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా, ఈ రాష్ట్రంలో ఎంతో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా, మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేలుకు పాలు చేసిన విధంగా మీరు రోడ్డెక్కారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన మరిపించారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఒక పిచ్చి తుగ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆ పిచ్చి తుగ్లకే మళ్ళీ ధర్నాలు చేపిస్తూ ఉన్నాడంటే ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తాను పెంచిన ఛార్జీల మీద మళ్ళీ తానే ధర్నాలు చేపించడం, 10,000 కోట్ల రూపాయల భారం అనేది ఈ విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై పడిన మాట వాస్తవం కాదా? అసలు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం. ట్రూ అప్ ఛార్జీలు వంకబెట్టి ప్రజల మీద భారం వేసింది కాకుండా మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయమని డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇస్తారా? డిసెంబర్ అంటే 2023 డిసెంబర్ నుంచి వసూలు చేయాలా అని చెప్పి పెట్టింది ఎవరు? మీరు కాదా? మీరు పెట్టిన ఆచరణల వల్లనే ఈరోజు ప్రజలకు భారమైంది. అది 1,29,000 కోట్లు మొత్తం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. మాజీ ప్రధాని సేవలను కొనియాడిన సీఎం, అధికార విపక్షాల సభ్యులు. గుంటూరు జిల్లా ఎల్లమంద గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. నాపై పెట్టిన అక్రమ కేసుల విధానమే నిన్ను వెంటాడుతోంది. మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కందికొత్తుల ఉత్సవాలు. గిరిజన ప్రజలతో కలిసి దింసా నృత్యాలు చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.